హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనకండి హెచ్ఎండి అప్రూవ్డ్తో ఫైనల్ అప్రూవ్డ్ వచ్చింది. హెచ్ఎండి అప్రూవ్డ్ మంచి వెంచర్లో ఫ్లాట్స్ ఉండి చూపిస్తున్నాను చూడండి. మనకి బ్యాంకులోనే వస్తుంది. రేరా అప్రూవ్డ్ హెచ్ఎండి అప్రూవ్డ్ వచ్చేసి మనకి తుక్కు కూడా ఇదంతా కూడా మనం చూపిస్తుంది అంతా కూడా. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుందండి. మంచి విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. మనం ఇది చూపించే దేవేంద్ర గౌడ్ నిలయం, ఇది విద్యా నిలయం అంటారు. ఇదంతా తుక్కుగూడ ఎంట్రన్స్ మనం అంతా చూపిస్తుంది. మన వెంచర్ వచ్చేసి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ పక్కనే వస్తుందండి. చాలా వెంచర్లు చూస్తాం, దూరంగా అనిపిస్తాయి. మనకి ఇదైతే కనుక టౌన్ ఆనుకొని ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. జస్ట్ 5 minutes 10 minutes డ్రైవ్లో మనం వెళ్ళిపోవచ్చు. ప్లస్ మన పక్కనే సెజ్ ఉంది, మొత్తం కూడా 350 ఎకరాల్లో ఆ వెంచర్ చూపిస్తున్నాను. ప్లస్ మన అప్రూవల్స్ కూడా హెచ్ఎండి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ ఉన్న ప్లాట్సే చూపిస్తున్నాను నేనైతే కనుక. ఎందుకంటే మన వెంచర్లో పెట్టి ఎప్పుడు కూడా చాలా క్లారిటీగా ఉండే పెడతాం మనం. ఇది అన్ని ఫ్యాబ్ సిటీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంట్లో చాలా కంపెనీలు వచ్చినాయి, ఐటీ కంపెనీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ. మహేశ్వరం వెళ్తున్నాం మనమైతే కనుక. ఇప్పుడు ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంటుంది, ఆదిబట్ల టీసీఎస్ దగ్గరగా ఉంటుంది, ఇటు ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉంటుందండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి మహేశ్వరం టెంపుల్, మనం శివాలయం చూపిస్తున్నాం ఎంట్రన్స్లో ఇక్కడ మనకి. ఇదంతా కోనేరు, ఇదంతా కూడా మహేశ్వరం కోనేరు. ఈ ఏరియా అంతా కూడా చాలామందికి తెలుసు. మహేశ్వరం అంటే మనం మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ సిటీ ఆ అనుకునే మనం ప్లాట్స్ ఉండయి. ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో రేట్లు పెరుగుతాయి, అలా కాదండి మందైతే కనుక. జస్ట్ పక్కనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానీ, ఐటీ సెజ్లు కానీ అవన్నీ పక్కనే ఉండయి. పక్కనే మన వెంచర్ వస్తుంది అనుకొని. ఇలాంటి చోట తీసుకుంటే కన్స్ట్రక్షన్ కూడా వెంటనే కట్టుకుంటారు. ప్లస్ అక్కడే విల్లా ప్లాట్స్ కూడా వస్తున్నాయి మనకి. ఇదంతా కూడా మహేశ్వరం టౌన్ చూపిస్తున్నాను. ఒకప్పుడు పల్లెటూరులో ఉండేది, ఇప్పుడైతే పెద్ద మనకి టౌన్లో ఏర్పడింది. ఇది వచ్చేసి మనకి ఐటీ సెజ్. ఇదంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 400 ఎకరాల్లో పెట్టిన సెజ్ అండి. ఈ సెజ్ అనుకొని ఉంటుంది మనకి ప్లాట్లు అయితే మనకి. చూడండి, ఇది మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు ఎంట్రన్స్. ఇది ఇలాంటి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మంచి రిటర్న్స్ వస్తాయి, త్వరగా వస్తాయి. ఎందుకంటే వెంటనే హౌసెస్ కట్టుకోవచ్చు. చుట్టూ కూడా రిసార్ట్స్ ఉన్నాయి మనకి. గ్రాండ్ ఏరియా అని, కేసీఆర్ రిసార్ట్ అని పెద్ద పెద్ద రిసార్ట్స్ ఉండే మనకి. ఇది వచ్చేసి మల్బార్ గోల్డ్ వాళ్ళది. ఇది అంతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నీ ఉండే. లెఫ్ట్లో రైట్ సైడ్ ఇప్రో వాళ్ళది ఉంది. కంపెనీలు అన్నిటికీ గవర్నమెంట్ అలాట్ చేసింది ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ వర్క్ నడుస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇలాంటి ప్లేస్లో తీసుకోవటం వల్ల వెంటనే మనకి రిటర్న్స్ ఈజీగా వస్తాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది. ఇదండి మల్బార్ వాళ్ళది. ఇది అంతా కూడా తెలుసు కదా, మల్బార్ గోల్డ్ అనేది మనకి. ఇప్పుడు మన వెంచర్లో వచ్చాయండి. ఆ సెజ్ అనుకొని మన వెంచర్ ఉంది. హెచ్ఎండి రేరా అప్రూవ్డ్తో అయిపోయింది. ఫస్ట్ వెంచరు, సెకండ్ వెంచర్, థర్డ్ వెంచర్ మొత్తం 3 వస్తున్నాయి మనకి. ఇది ఫస్ట్ వెంచర్ మనం ఆల్మోస్ట్ అయిపోయింది. బ్యాంక్ లోన్స్ కానీ, క్లియర్ టైట్లు ఉంటుంది మనకి. పక్కనే విల్లా ప్రాజెక్ట్ ఉంది. ప్లస్ అటు పక్కన పెద్ద రిసార్ట్ ఉంది, గ్రాండ్ ఏరియా రిసార్ట్ ఉంది. ఆ పక్కనే కేసీఆర్ రిసార్ట్ ఉంది. మొత్తం కూడా వీకెండ్స్ కానీ, కంపెనీస్ కానీ మీటింగ్స్ అన్నీ పెట్టుకుంటుంటారు ఇక్కడ. ఈ విల్లాస్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళడానికి కానీ, ఇటు గచ్చిబౌలి శంషాబాద్ రావడానికి, లేదా ఎయిర్పోర్ట్ తుక్కుగూడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి కానీ, ఇటు ఆదిబట్ల వెళ్ళడానికి కానీ ఈజీగా ఉంటుంది. మెయిన్ ఈ బేసిక్గా ఇక్కడ మొత్తం కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. 4th సిటీ అని చెప్పేసి మనకి అన్ని ఏరియాలన్నీ కలిపి కూడా పెద్ద సిటీ వస్తుంది. ప్లస్ రంగారెడ్డి డిస్టిక్ కార్యాలయం ఉంది కొంగరకలాం దగ్గర మనకి. జస్ట్ 5 minutes 10 minutes డ్రైవ్లోనే. ఈ వెంచర్లో హైలైట్స్ అయితే కనుక మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మొత్తం సీసీ రోడ్లు మొత్తం అయిపోయినాయి. చాలా క్లియర్గా ఉంటారు ఇల్లు. వాటర్ ట్యాంక్ అంత కన్స్ట్రక్షన్ అయింది. మొత్తం చూపిస్తున్నాను మీకు చూడండి. అసలు చాలామంది తక్కువ ఇస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చారు వీళ్ళు. ఆల్రెడీ వాటర్ ఉంది, అండర్ గ్రౌండ్ అందరు కూడా పైప్ లైన్స్ వేసారు ఆల్రెడీ. పక్కనే విల్లా ప్రాజెక్ట్ కూడా వస్తుంది మన వెంచర్ అనుకొని. వెంటనే ఇల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుందండి. 19,500 ఇది. ఆ గ్రాండ్ ఏరియా అటు రిసార్ట్ అది పక్కనే ఉంటుంది. ఆ రిసార్ట్ పక్కనే వస్తుంది. అది పెద్ద రిసార్ట్, దాదాపు 200 ఎకరాల్లో ఉంటుంది. క్రికెట్ స్టేడియం కానీ అవన్నీ ఉంటాయి దాంట్లో. అయితే కనుక మీరు కొట్టి చూడవచ్చు, గ్రాండ్ ఏరియా రిసార్ట్ అని, లేదా కేసీఆర్ రిసార్ట్ అని కొట్టి చూడండి. దాని పక్కనే మన వెంచర్ ఆనుకొని వస్తుంది. మొత్తం 30 ఎకరాలు ఇది మంది.
ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వస్తుంది. ప్రతిదీ కూడా రిజిస్ట్రేషన్ అయితేనే మనం వెంచర్ డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం. రిజిస్ట్రేషన్ క్లియర్ టైటిల్ ఉండదని చేస్తాం మనం అయితే కనుక. మన కంపెనీ రిడ్జీ హోమ్స్ అండి, ఇది వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ఫ్రా. రిడ్జీ హోమ్స్ ఇన్ఫ్రా ఇదైతే కనుక చూడండి, ఒకసారి వచ్చి సైట్ చూడండి, నచ్చితే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి, మొత్తం దగ్గరుండి అన్నీ చూపిస్తాము. ఓకే అనుకున్నప్పుడే మీరు మన సైట్లో ప్లాట్ తీసుకోవచ్చు. 100% గ్యారంటీ అండి మీకైతే కనుక. ఈ విషయంలో మనం ఇదంతా కూడా చూపిస్తున్నాను చూడండి మీకు.